మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటికి రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో హరీష్ రావు వరంగల్ పర్యటనకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపైన రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ ఖండించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. దీంతో హరీష్ రావు వరంగల్ పర్యటనకు బ్రేక్ పడినట్లయింది. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపైన రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీస్తూ వస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ని ఖండించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. దీంతో హరీష్ రావు వరంగల్ పర్యటనకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపైన రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ను ఖండించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో హరీష్ రావు వరంగల్ పర్యటనకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపైన రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ను ఖండించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటన పోలీసుల అడ్డగింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా వరంగల్లో బీఆర్ఎస్ స్థానిక లీడర్స్ కావచ్చు, పాలిటెక్నిక్ విద్యార్థులు ఏమంటున్నారు? పలు సమస్యల పైన ఇప్పటికే ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వం పైన పోరాటం చేస్తుంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇటు ప్రజలకు అండగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో నెంబర్ 97
రద్దు చేయాలి, రద్దు చేసి ఇటు పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలి. దానివల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వరుసగా పాలిటెక్నిక్ విద్యార్థులు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ నిరసన చేస్తున్నారు. ఈ రోజు ఇటు వరంగల్లోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఈ రోజు 11 గంటలకు విద్యార్థులు చేసే నిరసన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అండగా నిలబడాలని హరీష్ రావు రానున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఇక్కడికి వచ్చి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన ప్రజలతో పాటు ప్రభుత్వం పైన పోరాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లోనే హరీష్ రావుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావుని అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పటికే హరీష్ రావు ఈ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన దానిపైన ఇటు ఉమ్మడి వరంగల్ నేతలు అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా నిరసన తెలుపుతున్నారు. ఇదేంటి ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రజా సమస్యల పైన ప్రభుత్వంపై పోరాడుతారు. అలాంటి కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు ఈ విధంగా అడ్డుకోవటం ఏంటి, ఇలాంటి దౌర్జన్యంగా ఇలా వ్యవహరించడం ఏంటంటే కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థులు నిలదీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.